హాయ్ ఫ్రెండ్స్. నేననమాట ఈ వీడియోలో డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలని నేర్పిస్తాను. నాది లినక్స్ మెషిన్ కాబట్టి ఉబుంటూ మెషిన్. దాంట్లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేను చేసి చూపిస్తాను. అలా కాకుండా మీది విండోస్, మ్యాక్ అయితేనండి దానిదనమాట నేను దాన్ని ఆహ్, ఇన్‌స్టాల్ అయితే చేసి చూపించను. బట్ డాకర్ వాళ్ళ ఆహ్, క డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంట్లో చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాటిని చూపించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దట్ మీరు ఇన్‌స్టాల్ చేయడానికి ఈజీగా ఉంటది. సో మీ కిందనమాట చాప్టర్స్ లాగా ఉంటది. దాంట్లో మీరన్నమాట విండోస్ అది మ్యాక్‌ది చాప్టర్ చూస్ చేసుకొని అక్కడ స్కిప్ చేసేయొచ్చు. మీది విండోస్‌దేనా, మ్యాక్‌దేనా అని. మనం అనమాట డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం డాకర్ కమ్యూనిటీ ఎడిషన్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఇంత డాకర్ డాక్స్ అని కొడదాం. docs.docker.com ఫస్ట్ వచ్చింది. మనం ఇక్కడికి వెళ్తే డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్ ఆప్షన్ ఉంది. దీంట్లో అనమాట మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నాది లినక్స్ కాబట్టి ఫస్ట్ లినక్స్‌లో వెళ్దాం. సో లినక్స్‌లోకి వెళ్ళాక కూడా అనమాట ఇక్కడ ఆప్షన్ వస్తదనమాట. ఏంటి అని చెప్పేసనేసని. నాది ఉబుంటూ కాబట్టి నేను ఉబుంటూలోకి వెళ్తున్నాను. ప్లాట్‌ఫామ్ ఉబుంటూలోకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్తే ఇలా వాయిస్ రిక్వైర్మెంట్ ఏంటి మినిమమ్ అవి చూపిస్తుంది. నాది 20 ఇది. సో అప్లై అవుతది. ఫైన్. మీరు చూసుకోండి అనమాట. మీది ఏ వెర్షన్ అని చెప్పేసని చెప్పని. ఇది అన్‌ఇన్‌స్టాల్ ఓల్డ్ వెర్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎలా చేయాలని చెప్పి స్టెప్ బై ఉంటాయి. బట్ సింపుల్‌గా చేసుకునే ఆప్షన్ కూడా ఉంటదనమాట. నేను దానికి వెళ్ళిపోతున్నాను. ఇన్‌స్టాల్ ఫ్రమ్ ఇన్‌స్టాల్ యూజింగ్ కన్వీనియంట్ స్క్రిప్ట్. ఇది చాలా ఈజీ. ఇది చూస్తే ఫాలో అయిపోతే అర్థమైపోతది. ఏముంటదంటే కన్వీనియంట్ స్క్రిప్ట్ ఉంది. దాన్ని రన్ చేస్తే చాలు అని చెప్తున్నారు. సో నేనేం చేస్తానంటే కన్వీనియంట్ స్క్రిప్ట్‌ని ఇందులో ఉన్న కమాండ్స్‌ని రన్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ నా టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. టెర్మినల్ ఓపెన్ చేశాను. ఇక్కడున్న అక్కడ చూపించాను కదా! దాన్ని కాపీ చేసేస్తాను ఆ కమాండ్. ఇక్కడ రన్ చేస్తాను. పేస్ట్. ఎంటర్. డౌన్‌లోడ్ అయిపోయింది. డౌన్‌లోడ్ అయిపోయాక ఏం చెప్తుంది? నెక్స్ట్ అనమాట నెక్స్ట్ కమాండ్ రన్ చేయమని అంటుంది. sh ఓకే. దాన్ని రన్ చేద్దాం మనం. ఓకే. sudo sh get docker.sh మనం బేసికల్‌గా docker.shని పట్టుకొచ్చాం. దాన్ని ఇప్పుడనమాట రన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. క్రెడెన్షియల్స్ అడుగుతది. మీరు ఈ క్రెడెన్షియల్స్ ఇస్తే సరిపోతుంది. వెళ్ళి బేసికల్‌గా రన్ చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. నేను పాజ్ చేస్తాను. ఓకే. చూస్తే రన్ అయిపోయింది కదా! ఒక్కసారి బాగానే ఉందో లేదో చూద్దాం. sudo docker వెర్షన్ కొడదాం. శుభ్రంగా రన్ అయిపోయింది. వస్తుంది కూడా అనమాట. ఇంతే. చాలా సింపుల్ ఇన్‌స్టాల్ చేయడం. ఏం చేద్దామంటే హలో వరల్డ్. ప్రతి దానికి హలో వరల్డ్ అనేది బై డిఫాల్ట్ కదా! మనం హలో వరల్డ్ రన్ చేద్దాం. sudo docker run hello world డాకర్ కూడా ఉంది యాక్చువల్‌గా. మన డాకర్ కొంచెం కమాండ్స్ వాటి గురించి డీప్‌గా తర్వాత నేర్చుకుందాం. అందాక మీకు సింపుల్‌గా రన్ అవుతుందో లేదో చూపిస్తున్నాను. ఏం చేస్తుందంటే లోకల్‌లో లేదు, ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నాను అని చెప్తది. సో అప్పుడు ఏం చేస్తదంటే సర్వర్ ఆ డాకర్ దీన్ని పట్టుకొని వచ్చి ఇక్కడికి రన్ చేస్తదనమాట. సో చూసారా? రన్ అయిపోయింది. డౌన్లోడ్ చేసేసింది. హలో ఫ్రమ్ డాకర్ అని చెప్పి కూడా వచ్చేసింది. దానికి సంబంధించిన మెసేజెస్ అన్నీ వస్తున్నాయి. కూల్. ఇంత సింపుల్ అనమాట. మీరు ఈ కన్వీనియంట్ స్క్రిప్ట్ అనేది ఉంది చూసారా? ఆ కన్వీనియంట్ స్క్రిప్ట్ అనేది ఓన్లీ ఉబుంటూకే కాదు. ఓకే. ఆ కన్వీనియంట్ స్క్రిప్ట్ అనేది అన్నిటి కోసం కూడా ఉంటది. ఏ లినక్స్ ఏ లినక్స్ ప్లాట్‌ఫామ్ అయినా అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళాను అనుకోండి. ఇన్‌స్టాల్ డాకర్ ఇంజిన్. ఇలా ఉబుంటూ కాకుండా నేను సెంటోస్‌కి వెళ్తా. ఓకే. సెంటోస్‌కి వెళ్ళినా సరే మీరు చూస్తే ఆ కన్వీనియంట్ స్క్రిప్ట్ అనేది ఉంటది. ఏదైనా సరే లినక్స్ అయితే కన్వీనియంట్ స్క్రిప్ట్ ఉంటది. హ్యాపీగా కన్వీనియంట్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని చూసారా ఎంత సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేయడం అంత సింపుల్‌గా అయిపోతది. మీది అలా కాదు. నాది మ్యాక్, విండోస్ అలా అన్నప్పుడు సేమ్ అనమాట. మళ్ళీ డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్‌కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే డాక్ డాకర్ డెస్క్‌టాప్ ఫర్ విండోస్. డాకర్ అనేది బేసికల్‌గా ఏంటంటే లినక్స్ తాలూకా కెర్నల్‌ని ఫైనల్‌గా వాడుకొని ఇంకో లినక్స్ ఫ్లేవర్‌ని రన్ చేస్తదా లేదా? బట్ విండోస్‌కి వచ్చేటప్పటికి అలా కాదు కదా! విండోస్ అనేది లినక్స్ బేస్డ్ కాదు కదా! కాబట్టి ఏంటంటే డాకర్ అనమాట రన్ చేయాలంటే బేసికల్‌గా విండోస్‌లో అనమాట ఇండైరెక్ట్‌గా అనమాట మనం లినక్స్ వర్చువల్ మెషిన్ పట్టుకొనొచ్చి దాంట్లో నుంచి అనమాట మిగతా లినక్స్‌ని రన్ చేస్తున్నట్టు. అందుకు డాకర్ ఫర్ డెస్క్‌టాప్ అని చెప్పేసి అనుకోని విండోస్‌లో ఆప్షన్ ఉంటది. ఈ డాకర్ డెస్క్‌టాప్ ఫర్ విండోస్‌ని ఇన్‌స్టాల్ చేయాలనమాట. దానికోసం అనమాట ఇక్కడ ఆప్షన్ ఉంటది. లేటెస్ట్‌ది ఏదైనా అయినా WSL2 బ్యాక్ ఎండ్ ఉంటది. ఇది చాలా బావుంటది. లైక్ మీరనమాట WSL2 వాడేసుకొని ఆహ్, లే డే వు విండోస్‌లోనే అనమాట ఉబుంటూని వాటిని అలా డిఫరెంట్ లినక్స్ రన్ చేయొచ్చు. ట్రై చేయండి. సో దాన్ని బట్టి ప్రాసెస్ ఉంటది. WSL2 వాడుకోవాలి అని చెప్పేసి అనుకోని
ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఎలా ఇన్స్టాల్ చేయాలి అని అంటే అనమాట, ఇక్కడ డాకర్ డెస్క్టాప్ ఫర్ విండోస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు అనమాట డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాలర్ డాట్ ఈఎక్సీ వస్తుంది అనమాట. ఓకే, దాన్ని అనమాట మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని అనమాట క్లిక్ చేసాక అనమాట అడుగుతుంది అనమాట ఈ ఆప్షన్ అనమాట, ఎనేబుల్ హైపర్-వి విండోస్ ఫీచర్ ఆర్ ఇన్స్టాల్ రిక్వైర్డ్ త్రూ వెబ్, ఇలా WS2 ఇలా ఆప్షన్ ఇస్తుంది అనమాట. ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు WSL2 చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది, బెస్ట్ అనమాట. ఆ తర్వాత నుంచి మీరు చూస్తే అనమాట ఏమవుతుంది అంటే జస్ట్ నెక్స్ట్ అని కొట్టుకొని వెళ్ళిపోవడమే అనమాట. నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళిపోతే ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకవేళ మీది అడ్మిన్ అకౌంట్ కాదు అని అనుకోండి, కానప్పుడు ఏం చేయాలని అంటే మీరు డాకర్ యూజర్స్ అనే గ్రూప్ని క్రియేట్ చేసుకొని చేయాలన్నమాట. దాని నుంచి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, సింపుల్గా ఫాలో అయితే చాలు. ఓకే, సో మీ డాకర్ డెస్క్టాప్ వస్తుంది కదా, దాన్ని అనమాట మీరు మీ హోమ్లోనా లేకపోతే సెర్చ్ కొట్టినప్పుడు డాకర్ డెస్క్టాప్ అని చెప్పంటే ఇక్కడ క్లియర్గా డెస్క్టాప్ అప్లికేషన్ వస్తుంది. అది ఓపెన్ చేశారని అనుకోండి, సర్వీస్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సర్వీస్ అగ్రిమెంట్ యాక్టింగ్ చేశాక ఇలా వస్తుంది, గెట్ స్టార్టెడ్ విత్ డాకర్ అని చెప్పి ఫ్యూ ఈజీ స్టెప్స్ అని చెప్పి స్టార్ట్ అని కొట్టేసి మీరు పని చేసేస్తారు. అలా కాదు నాది మ్యాక్ అని అనుకోండి, సో మ్యాక్ చూస్ చేశారనుకోండి, మ్యాక్లోకి వెళ్ళాక మ్యాక్లో కూడా అన్నమాట 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఇంటెల్ చిప్, ఒకటి యాపిల్ చిప్. మీది M1 మ్యాక్ M1 చిప్ అని అనుకోండి, అలాంటప్పుడు యాపిల్ చిప్లోకి వెళ్తుంది. ఇంటెల్ చిప్ అయితే మామూలు ఇంటెల్ i5 i7 అలాంటప్పుడు ఇంటెల్ చిప్లో. దీంట్లో కూడా మీరు చూస్తే అనమాట దీనికి మినిమం రిక్వైర్మెంట్స్ చెప్తుంది, 10.15 దానికంటే కొత్తదైనా అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ 4 GB ర్యామ్ ఉండాలని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంటెల్ చిప్ అయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఆ డాకర్ DMG ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అదే యాపిల్ చిప్ అయితే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే డాకర్ DMG ఫైల్స్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అయ్యాక సింపుల్గా దాన్ని ఓపెన్ చేశారనుకో, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి అప్లికేషన్స్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయడం అంతే. అయిపోయాక మీ డాకర్ DMG అంటే డాకర్ అనమాట డైరెక్ట్గా ఇది అయిపోయినట్టు అనమాట. మీరు మళ్ళీ అప్లికేషన్ ఫోల్డర్లోకి వెళ్ళారనుకోండి, డాకర్ డాట్ యాప్ అని ఉంటుంది కదా, దాని కానీ డబుల్ క్లిక్ చేశారనుకోండి, సో యాక్సెప్ట్ చేయడానికి ఓపెన్ అవుతుంది అనమాట. సర్వీస్ అగ్రిమెంట్ వాటిని అనమాట యాక్సెప్ట్ చేస్తే ఇది ముందుకు వెళ్ళిపోతుంది. సేమ్ మీరు ఇది కూడా ఇక్కడ కూడా ఇది డాకర్ డెస్క్టాప్ లాగే కనిపిస్తుంది, విండోస్లో డాకర్ డెస్క్టాప్ ఎలాగో అలాగే అనమాట. ఇది ఓపెన్ అయ్యి ఇలా ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ కొడితే చెప్తుంది అన్నమాట, ఎలా వాడాలి, ఎలా కొంచెం చెప్తుంది అంతే, దట్స్ ఇట్. ఈ విధంగా అనమాట డాకర్ని ఈజీగా విండోస్లో కానీ మ్యాక్లో కానీ లినక్స్లో కానీ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ మీకు డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలని మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ దీంట్లో అనమాట వీడియోస్లో అనమాట మనం డాకర్ తాలూకా కమాండ్స్ వాటి కోసం నేర్చుకుందాం, అండ్ ఒక చిన్న అప్లికేషన్ తయారు చేసి కూడా మనం డాకర్ గురించి డీప్గా అర్థం చేసుకుందాం. డాకర్ కంపోజ్ ఆ లెవెల్లోకి ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ప్లీజ్, హ్యాపీ కోడింగ్.